సో మిత్రులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు మనం లైవ్లో కరెంట్ బిల్స్ అప్లోడ్ చేద్దాం. ఏ విధంగా మనం కరెంట్ బిల్ అప్లోడ్ చేయాలనేది లైవ్లో మనం చూద్దామండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము పేమెంట్ చేసిన బిల్స్ ఎక్కడ దొరుకుతాయి? ఫస్ట్ మనం ఫోన్పే ఓపెన్ చేసి చూద్దాం. 99% అందరం కూడా ఫోన్పేలో మనం పేమెంట్ చేస్తాం కాబట్టి హిస్టరీలో హిస్టరీలో మీరు వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ బిల్లు ఓపెన్ చేసాం. మనం బిల్లు ఓపెన్ చేసాం. ఇక్కడ యూటీఆర్ నెంబర్ చూడండి, 1840273555625. అలాగే బిల్ డేట్ టాప్ లో ఉంది, 30 జూలై. అమౌంట్ ఇలా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ ని మనము మన ఈకామ్ 365 యాప్ ఓపెన్ చేసి అక్కడ మనము లోడ్ చేయాలండి. ఇప్పుడు ఈకామ్ 365 యాప్ ని మనం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఆ స్క్రీన్ షాట్ ని మనము అక్కడ బిల్ పేమెంట్ ఆప్షన్ దగ్గర మనం అప్లోడ్ చేయాలండి. సో లైవ్ లో మనం చూద్దాం. ఈ విధంగా కరెంట్ బిల్లు మనం అప్లోడ్ చేయడం ద్వారా మనకు వచ్చేసి కరెంట్ బిల్లో మనకు 5% అండి. మాక్సిమం 10,000 రూపాయల బిల్స్ మనం అప్లోడ్ చేయొచ్చు. 5% మనకి క్యాష్ ఈ కాయిన్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ ఈ కాయిన్స్ అంటే మనకు ఇదేదో క్రిప్టోలా కాదండి. ఇట్స్ నథింగ్ బట్ వ్యాలెట్ బ్యాలెన్స్. 1 ఈ కాయిన్ ఈక్వల్స్ టు 1 రూపీ అండి. 1 ఈ కాయిన్ ఈక్వల్స్ టు 1 రూపీ అనమాట. సో ఇప్పుడు మనము లైవ్ లో మన ఈకామ్ 365 యాప్ ని మనం ఓపెన్ చేసి ఈ బిల్స్ ని ఎలా అప్లోడ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. సో ప్రతి నెల మనము కట్టేటువంటి కరెంట్ బిల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి నెల మనం పేమెంట్ చేసేటువంటి కరెంట్ బిల్లుని మనము యాడ్ చేయడం ద్వారా మనకు ఈ కాయిన్స్ వస్తాయి. ఆ వచ్చిన ఈ కాయిన్స్ ని ఏదైనా పర్చేజ్ చేసేటప్పుడు మనం ఉపయోగించుకోవచ్చండి. పర్చేజ్ చేసే సమయంలో వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. లైవ్ లో మనము యాప్ ఓపెన్ చేస్తున్నాము. ఇది ఈకామ్ 365 వారి యాప్ అండి. ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ బిల్ ఆప్షన్ కనబడుతుంది. ఐడి ఓపెన్ చేయ మన యాప్ ఓపెన్ చేయగానే ఎలక్ట్రిసిటీ బిల్ అండి. ఎలక్ట్రిసిటీ బిల్ ఇక్కడ బిల్ యొక్క డేట్ అండి. మనం ఏ డేట్ లో బిల్ పేమెంట్ చేశామో ఆ బిల్ యొక్క డేట్. సో ఇక్కడ క్లిక్ చేస్తున్నాము. జూలై 30న పే చేశానండి. ఓకే, ఎంటర్ బిల్ నెంబర్. ఇక్కడ బిల్ నెంబర్ దగ్గర మనము యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయండి. యూటీఆర్ నెంబర్. సో మన ఫోన్పేలో ఆ యూటీఆర్ నెంబర్ని మనం కాపీ చేసుకొని కాపీ పేస్ట్ అండి. బిల్ యొక్క నెంబర్. తర్వాత బిల్ అమౌంట్ అండి 1733. స్టేట్ అండి, స్టేట్ తెలంగాణ. ఇప్పుడు ఇక్కడ టచ్ చేస్తే ఫోటో అప్లోడ్ అడుగుతుంది. ఫోటో అప్లోడ్ అండి. సో 1733 డన్ అండి. సబ్మిట్. ఇప్పుడు ఇందులో మనకు 5% మనకు ఈ కాయిన్స్ అనేవి యాడ్ అవుతాయండి. అలాగే ఇంకొక బిల్ కూడా అప్లోడ్ చేద్దామండి. ఈ నెలకు సంబంధించిన బిల్లు ఈ నెలకి. సో
ఆగస్టు 3వ తేదీ అండి పేమెంట్ చేసిన బిల్. ఓకే, మళ్ళీ ఇక్కడ బిల్ అమౌంట్ నెంబర్ అండి, ఇక్కడ యూటీఆర్ నెంబర్ ఎంటర్ చేయండి, కాపీ చేసుకోండి, మీ ఫోన్ పే పంపించుకొని. సో బిల్ అమౌంట్ నెంబర్ అండి, బిల్ అమౌంట్ అండి 643, స్టేట్ తెలంగాణ. సో బిల్ ఫోటో అండి 643. ఇలా ఇట్లా సబ్మిట్ చేసిన తర్వాత మనకు వచ్చేసి కంపెనీ నుంచి మెసేజ్ కూడా వస్తుంది మెయిల్కి, మీరు ఇలా బిల్ సబ్మిట్ చేశారు, ఈ బిల్లుకి గాను మీకు ఈ కాయిన్స్ ఇన్ని యాడ్ అయినాయి అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకి రావడం జరుగుతుంది, మనం పెట్టిన పెట్రోల్ బిల్స్ కానీ ఎనీథింగ్. సో ఇక్కడ మరి ఫ్రెండ్స్ చాలా మంది ఈకామ్ 365 గురించి అర్థం కాక ఇది ఖచ్చితంగా డబ్బులు కడితేనే ఈ యాప్ వాడుకోవాలా అనేటువంటి అపోహలో ఉన్నారండి. అవసరం లేదండి, ఫ్రీగా కూడా మన యాప్ని ఉపయోగించుకోవచ్చు, ఫ్రీగా కూడా మన యాప్ని. సో మీరు కంపెనీలో పేమెంట్ చేసి జాయిన్ అయ్యారు, మీరు టీంని ఫ్రీగా ఈ సిస్టంలో తీసుకొచ్చారు, మనం పేమెంట్ చేసి ఉన్నాం, మన ద్వారా వచ్చిన వాళ్ళు పేమెంట్ చేయలేదండి. సో మీరు ఫ్రీగా వాళ్ళకి ఈ యాప్ ఇన్స్టాల్ చేయించి వాళ్ళతో గ్యాస్ బిల్లు, పెట్రోల్ బిల్లులు, ట్రైన్ టికెట్ బిల్లు, కరెంట్ బిల్లు ఇవి అప్లోడ్ చేయించేసి వాళ్ళకి 1300 ఈ కాయిన్స్ వచ్చేలాగా చేశారు. మ్యాక్సిమం 1300 అండి. ఎలా వస్తాయి ఈ 1300? గ్యాస్ బిల్ కనుక తీసుకున్నట్లయితే 1000 రూపాయలు, గ్యాస్ బిల్ మీద కంపెనీ 15% ఈ కాయిన్స్ వస్తుందండి, అంటే 150. అలాగే పెట్రోల్ బిల్లు గరిష్టంగా 10,000 రూపాయలు సబ్మిట్ చేయొచ్చు, దాంట్లో 5% అండి, 5%, 5%, 500 ఈ కాయిన్స్. ట్రైన్ టికెట్ అండి 3,000 రూపాయలు, ట్రైన్ టికెట్ వచ్చేసి 3,000 రూపాయలు, దీంట్లో 5% అండి, మళ్ళీ 150 ఈ కాయిన్స్. కరెంట్ బిల్ అండి 5,000 రూపాయలకు మనం బిల్ సబ్మిట్ చేయొచ్చు, దాంట్లో 10% అండి, 10%, మళ్ళీ 500. ఈ విధంగా మనము 1300 ఈ కాయిన్స్ ని ఫ్రీ యూజర్స్ కి వచ్చేలాగా చేశాం. మరి ఇప్పుడు అతను ఏం చేయాలి? ఇక్కడ ఈ షాప్ అనే ఆప్షన్ ఉంది, లేదా మనం టైఅప్ అయినటువంటి వెండర్ షాప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి కొనుగోలు చేయండి, మీకు ఈ కాయిన్స్ రిడీమ్ అవుతాయి. అంటే ఈ కాయిన్స్ ద్వారా కూడా మీరు కొనుగోలు చేయొచ్చు. ఉదాహరణకి ఈ షాప్లోకి వెళ్ళాం, మనం ఈ షాప్లోకి వెళ్ళాం, ఇక్కడ చూడండి అతనికి దోశ పౌడర్ కావాలి, ఇన్స్టెంట్ దోశ పౌడర్ అండి, ఇన్స్టెంట్ దోశ పౌడర్. దీన్ని క్లిక్ చేయండి, దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇమేజ్ లేదా ప్రొడక్ట్ డీటెయిల్స్ వీడియో. ఇది క్లిక్ చేస్తే వీడియో కూడా ప్లే అవుతుందండి. సో ఇక్కడ ప్రొడక్ట్ డీటెయిల్స్ ఇమేజ్ కనుక చూసినట్లయితే మీరు ఈ ప్రొడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా వాడాలి, ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇందులో. సో ఏ టు జెడ్ అండి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉన్నాయి, ఎలా ప్రిపరేషన్ చేయాలి. స్టెప్ 1, టేక్ 1 కప్ ఆఫ్ మల్టీ మిల్లెట్ దోశ మిక్స్ పౌడర్ అండ్ యాడ్ 1.5 to 2 cups ఆఫ్ వాటర్. 1 కప్పు ఈ దోశ పౌడర్ తీసుకొని అందులో 2 cups ఆఫ్ వాటర్ వేసి అందులో 2 నుంచి 3 నిమిషాలు తిప్పాలి. సో దాన్ని
ఇక నెక్స్ట్ స్టెప్ టు స్ప్రెడ్ ద బెటర్ ఆన్ ద హీటెడ్ తవా. ఆ పెనం మీద మనం వేసేసి యాడ్ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ బోత్ సైడ్స్ కలిపి వేయమంటున్నారు. సో ఈ విధంగా ఈజీగా అండి. ఇందులో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇక్కడ మెన్షన్ చేశారు. రైస్ ఫ్లోర్, ఫాక్స్టైల్ మిల్లెట్, జావా, జోవర్, రాగులు, ఇట్లా ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి చూడండి. సో ఇప్పుడు ఒక ఫ్రీగా వచ్చిన కస్టమరు దీన్ని పర్చేజ్ చేస్తే మనకు వచ్చే లాభం ఏంది? ఇక్కడ మీరు చూడమని ఫ్రెండ్, సిఆర్సి 62 అంటే ₹6.20 మనకు కమిషన్ వస్తుందండి. అతను ఫ్రీగానే ఈ కాయిన్ ఫ్రీగానే సైన్ అప్ చేసుకున్నారు, అందులో బిల్ సబ్మిట్ చేశారు, ఈ కాయిన్స్ పొందాడు. ఇంకా అతనికి వచ్చే బెనిఫిట్ ఏంటి? ఇక్కడ చూడండి, 104 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయండి. దీని రేట్ ఎంత అండి? ₹230. 230. ఇందులో -104. సో 6, 2, ₹126 ఇతనికి లాభం అండి. ₹120 మాత్రం పేమెంట్ చేస్తాడు. ఇతని లాభం ఎంత? 104 క్యాష్ బ్యాక్ పాయింట్స్. ఈ 104 క్యాష్ బ్యాక్ పాయింట్స్ ని ఈ పాజిటివ్ కూడా అతనికి వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ మంత్ అతను పర్చేజ్ చేసినప్పుడు ఈ క్యాష్ బ్యాక్ పాయింట్ కూడా అతను రిడీమ్ అవుతాయి. ఇప్పుడు మనం చూద్దాం, పేమెంట్కి వెళ్ళేసి చూద్దాం ఏమవుతుందో. పేమెంట్కి వెళ్తే సో ఇక్కడ మనము పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇంకోటి కూడా యాడ్ చేద్దాం. ఇడ్లీ పౌడర్ మనం యాడ్ చేద్దాం. దీనికి కూడా చూడండి, దీనికి కూడా 62 సిఆర్సీస్ వస్తుంది, 104 క్యాష్ బ్యాక్ పాయింట్ వస్తుంది. సో ఇది కూడా యాడ్ చేసినాం. ఇక్కడ మనము పేమెంట్ అంటున్నాం. పేమెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూడండి, పేమెంట్ చేస్తే అక్కడ మనం ఈ కాయిన్స్ అనేవి వాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనము మిల్లెట్ దోస పౌడర్ యాడ్ చేసాం, అలాగే ఇడ్లీ పౌడర్ యాడ్ చేసాం, ఇంకా ఇక్కడ ఫ్రీలా రింగ్ ఆనియన్ శానిటరీ ప్యాడ్ యాడ్ చేసాం. ఇక చూడండి, 540 ఈ కాయిన్స్ అండి. టోటల్ బిల్ అమౌంట్ ఎంత? 4,198, 4,198. ఇప్పుడు ఇక్కడ మనం టచ్ చేస్తే ఈ 540 ఈ కాయిన్స్ మైనస్ అవుతాయండి. సో ₹3,652 వచ్చిందండి. సో ఈ విధంగా ఒక ఫ్రీగా వచ్చిన యూజర్ పర్చేజ్ చేస్తే అతనికి ఆ ఈ కాయిన్స్ ఆ విధంగా ఉపయోగపడతాయండి. ఈ కాయిన్స్ అనేవి ఆ విధంగా ఉపయోగపడతాయి. సో ఒక వ్యక్తిని ఫ్రీగా సిస్టంలో ఈకామ్ 365లో తీసుకొచ్చి మనం కనుక యాక్టివేషన్ ఉన్నట్టయితే, ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి 1999 ఈ సైటోబ్యాన్ సర్వరోగ నివారణి కొంటున్నాడండి. ఇక్కడ ఏముంది? 100% సిఆర్సి ఉంది. అంటే 1999 సిఆర్సీలు అండి. దీంట్లో 10% అండి మీకు ₹199 ఈ రోజు పర్చేజ్ చేస్తే రేపు మన బ్యాంక్ అకౌంట్లో వస్తాయి. మరి కస్టమర్కి ఏంటి లాభము? 100 నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ 100 ఈ కాయిన్లు వాడుకోవచ్చు. అంటే 1999లో ₹100 అతనికి డిస్కౌంట్ వస్తుందండి. 1999లో -100, 1899. అంటే ₹100 ఎలా ఇతనికి లబ్ధి పొందాడు? గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్లు, ట్రైన్ టికెట్, పెట్రోల్ బిల్లు జస్ట్ అప్లోడ్ చేయడం ద్వారా. ఇంకా అతనికి వచ్చే లాభం ఏంటి? ఇంకా 200 క్యాష్ బ్యాక్ కూడా వస్తాయండి. 200 క్యాష్ బ్యాక్ కూడా వస్తాయి. సో మొత్తం ఎంత బెనిఫిట్ పొందాడు అతను? 1399లో ₹300 అతను బెనిఫిట్ పొందారండి. 300
రూపాయలు బెనిఫిట్ పొందాడు. 1699 పే చేస్తే సరిపోతుంది. సో ఇవన్నీ మనము కస్టమర్కి వివరించగలిగి అతను ఫ్రీగా కూడా యాప్ వాడుకున్నా సరే మనకు మాత్రం కమిషన్ ఆగదు. ఒకవేళ ఆ ఫ్రీగా వచ్చిన కస్టమరు టీంని తయారు చేసుకుంటే అతనికి లెవెల్ 1 నుంచి ఇన్కమ్ వస్తుంది. ఆ వచ్చే ఇన్కమ్ అకౌంట్లోకి రావాలి అంటే అప్పుడు అతను యాక్టివేషన్ చేసుకోవాలి. అకౌంట్లోకి వద్దు అనుకుంటే పర్చేజ్ అప్పుడు అతని టీం ద్వారా వచ్చినటువంటి బెనిఫిట్ ఏదైతే ఉందో దాన్ని పర్చేజ్ కోసం వాడుకోవచ్చు. అది బ్యాంక్ అకౌంట్కి రావాలి అంటే అప్పుడు అతను యాక్టివేషన్ చేసుకోవాలి. అలాగే సెల్బెరిక్ యాంటీ ఆక్సిడెంట్ ఉంది. ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇమేజ్ చూద్దాం. ఇమేజ్ ఇక్కడ చూడండి. ఇది ఒక న్యూట్రిషన్ మరియు పవర్ఫుల్ సూపర్ యాంటీ ఆక్సిడెంట్ హెల్తీ డ్రింక్ సెల్బెరిక్. ఇంగ్రీడియంట్స్ 30 బెర్రీస్ ఉంటాయంటండి. ఇందులో 30 బెర్రీస్ ఉంటాయి మరియు 24 ఆయుర్వేదిక్ మూలికలు ఉన్నాయి. సో దీనికి FDA అప్రూవల్ ఉందండి. FDA అప్రూవల్ ఉంది. FSA 100% ఆర్గానిక్. సో హలాల్ సర్టిఫికేట్ ఉంది. దీని ద్వారా వచ్చే హెల్త్ బెనిఫిట్స్ హెల్ప్స్ టు ప్రొటెక్ట్ సెల్స్ ఫ్రమ్ ఫ్రీ రాడికల్స్. సో క్యాన్సర్ బారి నుండి కాపాడుతుంది. అద్భుతమైన ఇమ్యూనిటీ ఎనర్జీని ఇస్తుంది. మెమొరీ పవరు, కంటి చూపుని అలాగే మెరుగుపరుస్తుంది. బ్రెయిన్కి అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ మంచిగా ఉండేలాగా చూస్తుంది. బీపీకి సపోర్ట్ చేస్తుంది. సో అలాగే బ్లడ్ బాగా సర్క్యులేషన్కి పనిచేస్తుంది. అనీమియా రక్తహీనత నుంచి కాపాడుతుంది. డైజెషన్ ప్రాబ్లమ్స్ని ఇది అరికడుతుంది. శరీరం స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ తాజాగా ఉండటానికి ఇది సపోర్ట్ చేస్తుంది. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. క్రానిక్ డిసీజెస్ ఏవైనా ఉంటే వాటి నుండి ప్రివెన్షన్ చేస్తుంది. ఇలా ఓవరాల్గా మన హెల్త్కి సపోర్ట్ చేస్తుంది. మరి దీనికి ఏంటి మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? దీనికి ఎంత ఇస్తున్నారు? 120 CRC ఇస్తున్నారు. 1200 CRC అండి. 1200 నెంబర్స్. 1200 నెంబర్స్లో మనకు 10% అండి 120 రూపాయలు మన కమిషన్ వస్తుంది. అలాగే కస్టమర్కి ఫ్రీగా వచ్చిన కస్టమర్కి 30% ఈ కాయిన్స్ అర్న్ చేసుకోవచ్చండి. అంటే 1200లో 30% అండి. 1200లో 30% మనము ఈ కాయిన్స్ రిడీమ్ చేసుకోవచ్చు. ఈ కాయిన్స్ చూద్దాం, పర్చేజ్ చూద్దాం. బై అంటే మనకు ఎంత డిస్కౌంట్ వస్తుందో చెక్ చేద్దాం. సో ఇట్లా మనము ప్రతి ప్రొడక్ట్ ఫ్రీగా వచ్చిన కస్టమరు ఓకేనా పర్చేజ్ చేయడం ద్వారా కూడా మనకు కమిషన్ అనేది వస్తుందండి. సో 360 రూపాయలు మనకి ఇక్కడ వస్తుంది చూడండి. చూడొచ్చు ఇక్కడ ఈ కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి? 360 ఈ కాయిన్స్ అండి. సో మొత్తం ప్రోడక్ట్ కాస్ట్ 1225. దీంట్లో ఇక్కడ టచ్ చేస్తే ఈ కాయిన్స్ మనం టచ్ చేస్తే దాని రేట్ మారిపోతుంది చూడండి. 865 రూపాయలు కంటే. సో కస్టమర్కి మనము బాబు మీరు ఫ్రీగా కరెంటు బిల్లులు, ఫ్రీగా గ్యాస్ బిల్లులు, అలాగే పెట్రోల్ బిల్లులు, ట్రైన్ టికెట్లు ఇవి సబ్మిట్ చేయడం ద్వారా మా వస్తువులు ఏమైనా కొనుగోలు చేసేటప్పుడు మీకు అవి ఈ కాయిన్స్ని వాడుకొని తక్కువ రేట్లో మీకు వస్తుంది అని మనం మోటివేట్ చేయాలండి. సో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మోటివేషన్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి.
ఇంకా ఈ కాయిన్స్ మనం ఇంకా ఎక్కడ వాడచ్చండి? మొబైల్ రీఛార్జ్కి వాడుకోవచ్చు. మొబైల్ రీఛార్జ్ కూడా మనం వాడచ్చు. సో లైవ్ లో మొబైల్ రీఛార్జ్ చేసి చూపించండి. లైవ్ లో బయట ఉన్నటువంటి సర్వీస్ ప్రొవైడర్స్ లో మనం రీఛార్జ్ లాంటివి మనం వాడుకుంటే ఎక్స్ట్రా సర్వీస్ బిల్ వేస్తున్నారు. మరి మన దగ్గర ఆ సర్వీస్ ఛార్జ్ కూడా లేదండి. ఆ సర్వీస్ ఛార్జ్ కూడా లేదు. ఇంకా లేకపోగా ఈ కాయిన్స్ వాడటం ద్వారా అతనికి ఇంకా అమౌంట్ కూడా తగ్గుతుందండి. సో ఇక్కడ చూడండి, 1 year ప్యాక్ రీఛార్జ్ చేస్తున్నాం 3,999. దీనికి 4 రూపాయల ఈ కాయిన్స్ వాడుకోవచ్చు. మనం ఇక్కడ టచ్ చేస్తే మనకు 4 రూపాయలు మనం వాడుకోవచ్చండి. యాడ్ బిల్ పేమెంట్ చూడండి, ఇక్కడ 3,995 అండి. 4 రూపాయలు మైనస్ అయింది. సో ఇలా మన ఫ్రీగా వచ్చేటువంటి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రీగా ఈ బిల్స్, గ్యాస్ బిల్లు, పెట్రోల్ బిల్లు, ట్రైన్ టికెట్లు, కరెంట్ బిల్లు అప్లోడ్ చేసి ఈ కాయిన్స్ పొంది ఆ ఈ కాయిన్స్ ద్వారా వాళ్ళు పర్చేజ్ చేసినా సరే మనకు ఇన్కమ్ వస్తుంది. సో ఇంకా కస్టమర్కి వచ్చేసి లైవ్ లో మనం చూపించాలి. మా దగ్గర ఓమ్ని కార్డ్, ఒక పెట్రోల్ కార్డు ఉంటుంది. ఈ ఓమ్ని పెట్రోల్ కార్డులో మనము బ్యాలెన్స్ వేసే సమయంలోనే మనకు 10% డిస్కౌంట్ వస్తుంది. చూడండి, సబ్మిట్ కొడుతున్నాం. మనం వెయ్యాలనుకున్నది 1000 రూపాయలు. ఇక్కడ 10% డిస్కౌంట్ వచ్చేసి 900 రూపీస్ పేమెంట్ రిక్వెస్ట్ అవుతుందండి. 900 రూపీస్. సో ఇక్కడ పే అంటున్నాం, యాడ్ మనీ టు వాలెట్, యాడ్ అంటున్నామండి. ఇక్కడ చూడండి, మనకు రిక్వెస్ట్ 900 రూపీస్కి వచ్చింది. ఇక్కడ నేను నా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాను. చూడండి, పే అంటున్నాను. సో ఓటీపీ అడుగుతుంది. కంటిన్యూ అన్నానండి. పేమెంట్ గేట్వే కూడా ఎంత చక్కగా ఉందంటే అంత చక్కగా అండి. మొత్తం ఆటోమేటిక్ పేమెంట్ గేట్వే అండి. సో ఈ విధంగా లైవ్ లో మనం చూసాం. 900 రూపీస్ మనం పేమెంట్ చేసాం, కానీ మనకు వచ్చే బ్యాలెన్స్ అంతా 1000 రూపీస్ అండి. 1000 రూపీస్. సో డన్, యువర్ అడ్రస్ కన్ఫర్మ్డ్. సో ఇదంతా ఎక్కడ ఉంటుంది మళ్ళీ హిస్టరీ? ఈ పైన ఉన్నటువంటి తల భాగం లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓమ్ని కార్డులోకి వెళ్తే రీఫిల్ హిస్టరీలో చూపిస్తుందండి. 5వ తేదీ మనం పేమెంట్ చేసిన అమౌంట్ 900, 4/8/900. సో ఇట్లా మనము ఓమ్ని కార్డ్ వాడటం ద్వారా నెలకు 6 సార్లు 900 చొప్పున 5,400 మనం బ్యాలెన్స్ వేసుకుంటే మనకు కంపెనీ 6,000 రూపాయలు ఇస్తుంది. ఈ విధంగా నెలకు 600 చొప్పున ఇస్తుంది. ఇలా ఎన్ని నెలలు ఇస్తుంది? 10 నెలలు ఇస్తుంది. అంటే 6,000 రూపాయలు మనకు లాభం అండి. 6,000 రూపీస్ మనకు లాభం. ఈ కార్డు కాస్ట్ ఎంత? 3,200. మరి ఈ 3,200 కూడా కంపెనీ ఈ కాయిన్స్ ఇచ్చింది. ఆ ఈ కాయిన్స్ ని మనం ఈ సర్వీసెస్ లో వాడుకోవచ్చు, ఈ షాప్ లో వాడుకోవచ్చు, నియర్ బై వెండర్స్ దగ్గర వాడుకోవచ్చు. మరి వెండర్స్ ఎవరెవరు తీసుకురావచ్చు? ఇక్కడ ఫ్రీగా వచ్చిన కస్టమర్ కి ఏవైనా వ్యాపార సంస్థలు ఉన్నట్లయితే రిజిస్టర్ మీ యాజ్ ఏ వెండర్ అని క్లిక్ చేసి, సో ఇందులో జస్ట్ 299 రూపీస్తో అతన్ని వెండర్గా మనము ఇందులో యాడ్ చేయించవచ్చు. జస్ట్ 299 రూపీస్తో. సో
సెలెక్ట్ కేటగిరీ, డైలీ నీడ్స్, అతనికి ఏమైనా కిరాణా షాప్ ఉందా, ఇవి ఈ షాప్స్ అన్ని అండి. ఎక్సెప్ట్ వైన్ షాప్, బార్ షాప్, పాన్ మసాలా, గుట్కా, ఇవి తప్ప ఎటువంటి వ్యాపార సంస్థలైనా ఇందులో మనం యాడ్ చేయించవచ్చు. ఇందులో యాడ్ చేయించవచ్చు. మరి మనకు వచ్చే లాభం ఏంది? ఇక్కడ ఆ కంపెనీ వాళ్ళు ఎంత కంపెనీకి కమిషన్ సిఆర్సి కడతారు ఇక్కడ ఉంటుంది. కస్టమర్ రికరింగ్ కాస్ట్ సిఆర్సి అంటే. సో ఎగ్జాంపుల్ అతను 5% ఆఫర్ చేశారండి. ఇక్కడ 5, 10, 15, 20, 25 దాకా ఉంటుంది. అతను 5% ఆఫర్ చేశారు కిరాణా షాప్ వాడు. సో ఇలాంటి వ్యాపార సంస్థలు కంపెనీకి ఎంతైతే సిఆర్సి పేమెంట్ చేస్తారో దాంట్లో 10% మనకు వస్తుందండి. ఇక్కడ 5% ఆఫర్ చేశాడు అంటే 1000 రూపాయల సరుకులు కొనుగోలు చేస్తే 50 రూపాయలు కంపెనీకి చెల్లిస్తున్నారు అనమాట. ఈ 50 రూపాయల 10% 5 రూపీస్ ఫస్ట్ అప్లైన్కి వస్తుంది. ఈ విధంగా సెకండ్ అప్లైన్కి 5%, 2.5, 2.5, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 2.5. ఈ విధంగా 20 లెవెల్స్ అండి. 20 లెవెల్స్కి 31% కంపెనీ షేర్ చేస్తుంది. సో ఇదండి ఈకామ్ 365 వారి యాప్ ద్వారా ఫ్రీగా వచ్చిన కస్టమర్లు కూడా ఈ విధంగా లబ్ధి పొందొచ్చండి. సో మిత్రులందరూ కూడా ఈకామ్ 365 అనేటువంటి ప్లాట్ఫామ్ వచ్చేసి లోకల్లో ఉన్నటువంటి వ్యాపార సంస్థలన్నిటినీ 299 రూపాయలతో వెండర్స్గా రిజిస్టర్ చేసి వాళ్ళకి వ్యాపారాన్ని ఇస్తూ ఆ వ్యాపారస్తులు కంపెనీకి కట్టే కమిషన్ ఏదైతే ఉంటుందో ఆ కమిషన్ నుంచి కస్టమర్స్కి పేమెంట్ ఇస్తుంది. అదండి ఈకామ్ 365 అంటే. థ్యాంక్ యూ. జై ఈకామ్ 365.